మావోయిస్టులను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మావోయిస్ట్ జంపన్న. లొంగిపోయేందుకు సిద్ధమైన వారిని కూడా ఎన్కౌంటర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర సంఘ నేతలు కళ్లు మూసుకున్నారన్నారు. ఇన్ఫార్మర్లతో మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోతుందన్నారు. మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు లేవనడం అప్రజాస్వామికం అంటున్న జంపన్నతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. అడవులలో తుపాకుల మూత మోగుతూ ఉంది. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా తుపాకులకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ యొక్క భవితవ్యం ఏమిటి, నిలబడుతుందా, ఆపరేషన్ ఖగార్ ముందు ఏ విధంగా మావోయిస్టు పార్టీ నిలబడుతుంది, ఇలాంటి అనేక విషయాలు మనతో మాట్లాడడానికి మావోయిస్టు పార్టీ మాజీ నేత జంపన్న మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నిన్న ఒక కీలక నేత హిడ్మా లాంటి నేతను కూడా హతమార్చారు. ఈరోజు కూడా తిరుపతి లాంటి నేతను చంపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి అగ్రనేతలందరూ కూడా వరుస ఎన్కౌంటర్లు గురి కావడంతో మావోయిస్టు పార్టీ నిలబడే పరిస్థితి కనిపిస్తుందా మీకేమైనా? ఒక మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడుగా, మాజీ నేతగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అందరం చూస్తున్నదే ఏడాదిన్నర కాలం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులతో పాటుగా అనేక మంది సభ్యులు చనిపోతున్న విషయం మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. చనిపోవడమే కాదు, వాళ్ళు పెద్ద సంఖ్యలో పట్ల కూడా సరెండర్ అవుతున్నారు. వాళ్ళు కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా. మరొక వంక ఇవన్నీ జరుగుతుంటే కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ వాళ్ళు సాయుధ పోరాటాన్ని కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఇక్కడ దండకారణ్యం నుంచి, తెలంగాణ నుంచి, ఈఆర్బి అంటే జార్ఖండ్, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా ఏంటంటే వాళ్ళు ప్రకటనలు కూడా చేస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. మనం అంటే వివిధ ప్రాంతాల్లో ఆ పార్టీ ఉన్న విషయాలు కూడా మనకు అర్థమవుతున్నది. అది అయితే సాయుధ పోరాటం ప్రకటన చేసి కూడా అంటే ఇప్పుడు నిన్న ఎన్కౌంటర్ కాదు, అది బూటకపు ఎన్కౌంటర్, పట్టుకొని చంపిననేది చాలా స్పష్టమైన ఆధారాలు అవి ఉన్నాయి. పట్టుకొచ్చి చంపిననేది దాంట్లో ఏమీ ఆంధ్ర ప్రాంతంలో పట్టు అక్కడ వీళ్ళు పోలేదు, జరగలేదు. ఓన్లీ అంటే అడవి ప్రాంతానికి పోలేదు, బయట దొరికిన వీళ్ళు. కాబట్టి ఇప్పుడు నిన్న ఇడుమ ఒక సీసీ మెంబరు, బెటాలియన్ కమాండరు, ఒక ప్రముఖ మిలిటరీ నాయకుడు, అంటే ఇది ఏదైతే ఉందో అంటే దీని ద్వారా అంటే నష్టపోతుంది, కంటిన్యూ నష్టపోతుంది. ఖగార్ అనేది ఉందో అమిత్ షా చెప్పినట్టుగా మార్చి 26 నాటి వరకు ముగిస్తారనేది ఉందో డేట్ ప్రకారం ఏం జరుగుతుందని పక్కగా పెడితే ఏదేమైనప్పటికీ మావోయిస్టు పార్టీ తీవ్రంగా దెబ్బతింటున్న విషయాలు ఈ మొత్తం పరిణామాల ద్వారా మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఈ పరిస్థితి లోపల అంటే ఇలా ఒకటో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపకుండా తర్వాత ఎన్కౌంటర్లు కూడా, బూటకపు ఎన్కౌంటర్లు కూడా చేస్తూ కూడిందంటే అది కొనసాగిస్తుంది. అది మరొక వంక సాయుధ పోరాటం అని చెప్పి మావోయిస్టు పార్టీ అంటుంది. కాబట్టి ఏదైనా ఇది అంటే మావోయిస్టు పార్టీకి అయితే తీవ్రమైన నష్టం కూడా, తీవ్రమైన నష్టం. అది 26 నాటికి ముగించబడదా లేదని ఈ ప్రశ్న కంటే కూడా అది చాలా చివరి దశలో కొనసాగుతుంది అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి నిన్నటి ఎన్కౌంటర్ అయితే మాత్రం అది బూటకం ఎన్కౌంటర్, అది సరైనది కాదు. నిన్ననే కాదు, ఈరోజు కూడా మళ్ళీ ఒక ఎన్కౌంటర్ కూడా మనం వింటున్నాం. అంటే మరో 7 చనిపోయినరు. దాంట్లో ఒక రాష్ట్ర కమిటీ మెంబరు శంకరు, అంటే యాక్చువల్గా ఆయన 20 రోజుల క్రితమే లొంగిపోయిండు అనేది కూడా ఒక ప్రచారం వచ్చింది. చాలామంది లొంగిపోయిండని అనుకున్నారు, పోలీసు కంట్రోల్లో ఉన్నాడు అనేది భావిస్తున్నారు. కానీ మరి హఠాత్తుగా శంకర్ కూడా ఎన్కౌంటర్లో ఉన్నాడు అని చెప్పి అనడము, అంటే ఇదంతా కూడా ఏంటంటే పట్టుకొని అంటే పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉన్న వాళ్ళని పట్టుకొని చంపుతున్నారు తప్ప ఇందులో ఏమీ లేదు. అది అంటే ఇక్కడ రాజ్యాంగం, చట్టము ఏమీ లేవు ఇవి. అంటే ఎవరేమనుకున్నా పర్లేదు, అంటే విషయాలన్నీ అర్థమవుతున్నాయి సమాజానికి, ప్రజలకు. కానీ ప్రజలకు అర్థమైన, సమాజానికి అర్థమైన చేస్తూ ఉన్న పద్ధతిలో బట్ట కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తున్నది మనకు చాలా దుర్మార్గంగా కనబడుతుంది. దీని ఫలితం రాజ్యం, ప్రభుత్వాలు అనుభవిస్తాయి, తప్పనిసరిగా అనుభవిస్తాయి. రేపంటే రేపు కాదు, అది 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో రాజ్యం పైన ఈ వ్యతిరేకత ఏదైతుందో ఇది క్రమంగా తప్పనిసరిగా పెరిగి తీరుతుంది. నువ్వు పట్టుకుని చంపడం అనేది ఉందో దుర్మార్గం కదా. పోనీ నువ్వు యుద్ధం చేసినావంటే వేరు, అక్కడ వాళ్ళకు తుపాకులు నీకు ఉన్నాయి, సరే యుద్ధం చేయడం అది వేరు. అదే తప్పుపడుతున్నప్పుడు నువ్వు పట్టుకొని చంపడం అనేది ఎంత దుర్మార్గం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది పర్ఫెక్ట్గా టార్గెట్ ఫిక్స్ చేసి మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఈ విషయంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన అంతర్గతంగా కొంతమంది ఎవరైనా పోలీసులకు ఒప్పందిస్తారని అనుకోవచ్చా?
ఎవరన్నా ఏందండి, మావోయిస్టు పార్టీ ఎప్పుడైతే అది దెబ్బతింటుందో దెబ్బతిన్నప్పటి నుంచి కూడా గ్రామంలో సంఘ నాయకులు లొంగిపోయినరు, దళాల లోపల లొంగిపోయారు, కంపెనీలు లొంగిపోయారు, బెటాలియన్ లొంగిపోయినరు. లొంగిపోయిన వాళ్ళందరూ ద్రోహులు కాదు. లొంగిపోయిన నేను మళ్ళీ చెప్తున్నాను, లొంగిపోయిన వాళ్ళు 100కు 99% కూడా ఏంటంటే ఎవరు చెప్పరు. ఎవరు కూడా మావోయిస్టులు చంపడానికి ఎవరు పూనుకోరు కూడా. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ప్రజల కోసం పనిచేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు వెంటనే మళ్ళీ ఇన్ఫార్మర్ ఇస్తున్నది, అది తప్పది. ఆ తప్పుడు అవగాహన. కాబట్టి ఇవి ఎవరో 100 మందిలో ఒకరు ఉండరా అంటే ఉంటారు, తప్పనిసరి ఉంటారు. మావోయిస్టు పార్టీ కూడా తెలుసు అది. మావోయిస్టు పార్టీ కూడా తెలుసు అది. కాబట్టి ఆ ఒకరో ఇద్దరు చేసేది అవుతుందో అది నష్టమే కదా అది. ఇప్పుడు ఒకరిద్దరే కాదు, ఇప్పుడు ఇవాళ అదే దండకారణ్యం లోపల కూడా ఇదే ఇప్పుడు పువ్వార అనేది ఉంది, ఇడుమ గ్రామం ఉంది. పువ్వార అనేది దాదాపు 45 ఏళ్ళు వాళ్ళు పోరాడుతున్నారు, 45 సంవత్సరాల నుంచి. మావోయిస్టు పార్టీ వచ్చినప్పటి నుంచి 80 లోపల పార్టీ వస్తే అప్పటి నుంచి కూడా ఏంటంటే ఆ గ్రామం చాలా బలమైన గ్రామం. అక్కడ ఎలాంటి ఇన్ఫార్మర్స్ లేరు. కాబట్టి అలాంటి గ్రామం లోపల కూడా ఇప్పుడు ఇన్ఫార్మర్స్ ఉన్నారు. పువ్వారలో కూడా ఉన్నారు, పువ్వార మాడు కొండలో ఉన్నారు. కాబట్టి ఇన్ఫార్మర్లు అనేది ఏందో అంతటా కూడా పెరిగినరు. ఇది మొత్తానికైతే పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధపడుతున్నప్పటికీ బూటకనకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్చలకు లేదా లొంగుబాటుకు గురయ్యే మావోయిస్టులకు సహకరించాలని కోరుతున్నారు మాజీ మావోయిస్ట్ నేత జంపన్న. కెమెరా పర్సన్ వెంకట్తో రాకేష్.